అతి తక్కువ కాలంలోనే పట్టణంలో పారిశుద్ధ్యంపై ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక దృష్టి సారించి నీట్ అండ్ క్లీన్గా ఉంచి నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్ను హఠాత్తుగా బదిలీ చేయడమేంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గతంలో పారిశుద్ధ్యంలో చాలా వెనుకబడి ఉండేది. ఎక్కడ చూసినా చెత్త, మురికి కుప్పలు దర్శనమిచ్చేవి. అయితే నడిపేండ రామారావు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తక్కువ సమయంలోనే ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన నగరాన్ని అందంగా, ఆరోగ్యకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దారనడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలెన్నో పరిష్కరించారు. పట్టణంలో అధ్వాన స్థితిలో ఉన్న కల్వర్ట్లను బాగుపరిచారు. నీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలకు నీటి కష్టాలను తీర్చేందుకు స్వయంగా దగ్గరుండి ట్యాంకర్లతో నీటిని అందింపజేసేవారు. అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ ప్రతిరోజు వేకువజామున నగరంలో తిరుగుతూ పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించడంతో పాటు అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసేవారు. అంతేకాకుండా అధికార పక్షం చేపట్టబోయే నూతన ఇంటికి వాటర్ ప్రాజెక్టు పనులపై నిమగ్నమై నిరంతరం శ్రమించే అధికారిని బదిలీ చేయడమేంటని, నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారులను ఉండనివ్వరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.